కడప జిల్లా బద్వేల్లో వర్షం వచ్చిందంటే చాలు ప్రధాన రహదారులన్నీ జలమయమై కొన్ని వీధుల్లో వర్షపు నీరు ఏరులై ప్రవహిస్తాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షం వచ్చిందంటే చాలు బద్వేల్ మున్సిపాలిటీ ప్రజలకు ఈ తిప్పలు తప్పడం లేదు. గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్లో వర్షపు నీరు జలసంద్రమై ప్రవహిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో నీరు ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని త్యాగరాజు కాలనీ, వెంకటయ్య నగర్ తదితర కొన్ని కాలనీల్లో నీరు మోకాల్లో ప్రవహిస్తుండటంతో ఆ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనంతటికీ ప్రధాన కారణం బద్వేల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే వర్షపు నీరు ఇలా ప్రధాన రహదారులపై, వీధి రోడ్లపై ఏర్లే ప్రవహిస్తున్నాయని బద్వేల్ పట్టణ ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు ఇళ్లలో నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు అంతా ఇళ్ల ముందు చేరి దుర్గంధం వెదజల్లుతూ ఉంటుందని, దీంతో దోమలు ప్రబలి అనారోగ్యాల పాలిట పడుతున్నామంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బద్వేల్ మున్సిపాలిటీలో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి ప్రజలకు మురుగునీటి కష్టాల నుంచి విముక్తి కల్పించాలని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. నీళ్ళన్నీ కట్టడం వల్ల మాకు నీళ్ళన్నీ కాలువలన్నీ ఊడి చేసిండ్రు. మాకు నీళ్ళన్నీ వస్తాండయ్యా. నీళ్ళలో పాములు, తేళ్లు, మర్రగబ్బలన్నీ వస్తాండాయి ఇంట్లోకి. వర్షం వల్ల చిన్న వర్షం వచ్చినా కానీ మా ఇంట్లో నిండిపోతుంది. చిన్న వర్షం వచ్చినా మా ఇంట్లో నిండిపోతుంది. ఉండలేకుంటాం మేము. లావులో పాములు, సన్న పాములు దండికి వస్తాండాయి. ఉండలేకపోతున్నాము. మేము భయపడుతున్నాం అయ్యా చిన్నపిల్లలు. నా పేరు సాయినారాయణ. మాది వెంకటయ్య నగర్ బద్వేలు. మాది కొద్దిపాటి చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం నీళ్ళంతా ఇక్కడ డ్రైనేజు ఇది చెరువు ఉన్నది. ఆ చెరువు మూసేయడం వల్ల ఆ వాటర్ని కొద్దిపాటి వర్షం పడినా కానీ ఆ వాటర్ని ఇట్లా ఇంటిపైకి వచ్చేస్తున్నాయి. దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారు చూసి ఏదో ఒకటి చర్య తీసుకోవాల్సింది. గతంలో కూడా ఇంతకుముందు కూడా చెప్పున్నాం కానీ తీపిస్తామని చెప్తారా కానీ తీపిలేదు, స్పందించలేదు. ఇది కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ ఇట్లా చిన్నపిల్లలు బయటకు వచ్చేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కొద్దిగా సారు చూసి దాన్ని ఏదో ఒకటి స్పందిస్తే మంచిది. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇలా ఈ పరిస్థితి? ఇది ప్రతి చిన్న వర్షం పడినప్పుడు ఇట్లాగే వస్తుంది. ప్రతి చిన్న ఇన్ని సంవత్సరాలని అది ఎండల కాలం అట్లా వర్షం వచ్చినా కానీ ఆ నీళ్ళని, ఆ పైన నుంచి నీళ్ళని ఇట్లాగే వచ్చేస్తాయి. ఇంకా పాములు ఇవన్నీ చిన్న పిల్లలు వాళ్ళైతే నీళ్ళు నిలబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పైన చెరువు అని ఉంది. పైన ఆ చెరువుకి ఇంతకుముందు గతంలో కాలువ ఏదో ఏర్పాటు చేసినారు. కాలువ ఏర్పాటు చేసినారు, కొద్ది రోజులు బాగానే ఉన్నది. దాని తర్వాత అది బూరిపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ పైకి వచ్చేసి ఇట్లా ఓవర్ఫ్లో అయిపోయి ఇట్లా ఇళ్ళ పైకి వస్తున్నాయి. అది ఆ కాలువ కూడా తీపిస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ అంతా మునిగిపోతుంది. మట్టి అంతా తోలిచ్చి మా గుంత అంతా అయిపోయింది. గుంత పోయినా బయట 5-6 పాములు చంపైనాము. నేను పాసుకుపోతామనే లోపల బాత్రూంలో పోయే లోపల పెద్ద దూరింది. వచ్చే లోపల అది కొట్టని చేత కాక ఎట్టని సతాయిచ్చి మీరు ఇటు వచ్చే లోపల దాని గడ్డకు వచ్చి దాన్ని వేసినాం. చూడండి పాములు కానీ ఎత్తండి, మేము ఎట్టున్నాలో చూడండి. మీరు దాన్ని ఏదో పరిష్కారం చేసి ఇది గుంతలో పూసడము, జమ్ములు ఎట్టడో చూడండి. మాదేం సొంత ఇల్లు కాకుండా కానీ బాడెక్కున్నా కానీ ఈ పద్ధతి ప్రకారం ఇది ఈ చిన్నవానికి ఇట్ట పడుతుంది. పరిస్థితి ఎట్టంగా చూడండి. 2 ఏళ్ళ నుంచి ఉండము, 2 సంవత్సరాల నుంచి అప్పుడు వస్తున్నా కానీ కానండి. ఇప్పుడు ఈ మట్టి అంతా దోలిపటే ఇదంతా గుంత అయిపోయింది. దూరుతానే చూడండి. ఇది ఈ పాసి మీరే చూడండి ఎట్టందో అనేది. సంబంధిత అధికారులకు ఎవరికి వాళ్ళ దృష్టికి తీసుకోలేదు అవి? ఈ దృష్టికి ఇప్పుడు తీసుకొని పోతాం. దాన్ని చెప్పి ఉండాలి కానీ ఇంతవరకు అంత ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పుడు అంతా చుట్టూరు అన్ని మట్టిలు అన్ని తోలిచ్చి అన్ని బెచ్చ డౌన్ అయిపోయింది. ఇది అల్లాకోలంగా ఉంది.